హోర్ముజ్ దగ్గర ఇరాన్ వాణిజ్య నౌక టుస్కాను అమెరికా నేవీ దిగ్బంధించడంపై వివాదం రాజుకుంది. బందిపోటు దొంగలలాగా అమెరికా వ్యవహరిస్తోందని, ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్జీసీ హెచ్చరించింది. టుస్కా నౌకను సీజ్ చేసిన వీడియోను అమెరికా నేవీ విడుదల చేసింది. నేవీ హెలికాప్టర్ల సాయంతో ఈ నౌకను దిగ్బంధించారు. టుస్కా సీజ్ను పూర్తిగా సమర్థించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని ముందే హెచ్చరించామన్నారు. మరోవైపు పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలకు సర్వం సిద్ధమైంది. అమెరికా ప్రతినిధి బృందం ఇవాళ పాకిస్తాన్ చేరుకుంటోంది. అయితే అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. హోర్ముజ్ దగ్గర అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తేసే వరకు చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా మాత్రం ఇప్పటికే తమ ప్రతినిధి బృందంలోని సభ్యులు ఇస్లామాబాద్కు చేరుకున్నట్టు వెల్లడించింది. అమెరికా ఒత్తిళ్లకు తాము లొంగే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఓవైపు చర్చలంటూనే తమ నౌకను అమెరికా దిగ్బంధించడం దారుణమని ఇరాన్ విమర్శించింది. అమెరికాపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేసింది.